అన్న వీడు చర్చికి వెళ్తున్నాడన్నా, వీడు ఎందుకన్నా పాపిష్టి పనులే చేస్తున్నాడు, వీడు చర్చికి వెళ్తాడన్నా, అక్కడ చాలా కాలం నుంచి వెళ్తాడు, పాస్టర్ గారికి కూడా వీడికి తెలుసన్నా బాగా, పాస్టర్ గారికి దగ్గరగా కూడా ఉంటాడన్న వీడు, మరి ఎందుకన్నా వీడు ఎదవేసేలు వేస్తున్నాడు, పనికి మళ్ళీ పాపిష్టి పనులు చేస్తున్నాడు అంటే, పాస్టర్ గారు మార్చగలడంట అబ్బాయి వాళ్ళనే, నేను కాదు మార్చేది, వాడు చర్చికి వస్తున్నాడు, నాతోనే ఉంటున్నాడు, నాతోనే తిరుగుతున్నాడు, వాడిలో వాక్యమును సాత్వికముతో అంగీకరించనందున వాడు కల్మాంసముతో నింపబడ్డాడు, కుళ్ళుతో నింపబడ్డాడు, దుష్టత్వముతో నింపబడ్డాడు, వాడు పాపిష్టి పనులు చేస్తున్నాడు. ఎందుకు అంటే వాడి లోపలకు వాక్యం వెళ్ళనివ్వటంలో, వాడు ఆదివారం మిస్ అవ్వడు. ఆదివారం ఎందుకు మిస్ అవుతాడు? కానీ వాక్యం లోపలికి వెళ్ళనివ్వటం లేదు. అందుకని వాడు ఆత్మ సంగతి వాడికి అర్థం కావటం లేదు. ఇది వాక్యం చెబుతుంది.